హలో పీపుల్స్, ఈరోజు మీకు నా హాఫ్ శారీ కలెక్షన్ చూపిస్తాను. హియర్ ఈస్ మై హాఫ్ శారీ కలెక్షన్. ఈ వీడియో స్కిప్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. నా హాఫ్ శారీస్ గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇందులో వచ్చేసి కొన్ని పట్టు పావడాస్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని ఏమో శారీస్ నుంచి హాఫ్ శారీస్ లాగా కన్వర్ట్ చేశాను. ఇంకా కొన్ని ఒక 2 to 3 అయితే డైరెక్ట్ హాఫ్ శారీసే ఉన్నాయి. హియర్ కమ్స్ మై ఫస్ట్ హాఫ్ శారీ. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కలర్ హాఫ్ శారీ అండి. ఇది నేను షీ నీడ్స్లో తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1035 రూపీస్ మాత్రమే పడింది. ఇందులో అరౌండ్ 8 కలర్ ఆప్షన్స్ వరకు ఉన్నాయి అండ్ హాఫ్ శారీ మొత్తం చెక్స్ వచ్చి క్రష్ మోడల్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి జస్ట్ చిన్న బార్డరే వచ్చింది. లెంత్ అయితే నాకు సరిపోయింది అండ్ బ్లౌజ్ అందులో వచ్చిన బ్లౌజే కుట్టించాను. ఫ్రంట్ చాలా సింపుల్గా పెట్టించి హ్యాండ్స్ మాత్రం ఎల్బో వరకు పెట్టించాను అండ్ ఇందులో బ్యాక్ ఓపెన్ పెట్టించాను అండ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించాను. ఇది మాత్రం ఈసారి సో ట్రై చేయాలి ఎలా ఉంటుందో. నాకు ఈ హాఫ్ శారీ బాగా నచ్చింది మాత్రం ఈ దుప్పట్టానే. ఇది వచ్చేసి మొత్తం ఆవుల డిజైన్, పిచ్కావ్ డిజైన్ అంటారు కదా, అలా పిచ్కావ్ డిజైన్తో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి మొత్తం పైపింగ్ ఉంది. ఇంకా హాఫ్ శారీకి టెజిల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఈ దుప్పట్టా కోసమే నేను ఈ హాఫ్ శారీ తీసుకున్నా అంటే మీరు నమ్ముతారా? అంత బాగుంది. నాకు ఈ దుప్పట్టా అంత బాగా నచ్చింది. హియర్ కమ్స్ మై నెక్స్ట్ హాఫ్ శారీ అండి. ఇది వచ్చేసి కంచి పట్టు హాఫ్ శారీ. కంచి పట్టు పావడా అని కూడా అంటారు. ఇది వచ్చేసి నేను రెడ్డి బ్రదర్స్ గల్లీలో తీసుకున్నాను అండ్ తీసుకున్నది కూడా చాలా రోజులు అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, బార్డర్ వచ్చేసి కంచి పట్టు బార్డరే వచ్చింది అండ్ ఇది వచ్చేసి నాకు జస్ట్ హాఫ్ శారీ మాత్రమే 8000 పడింది. ఇంకా నేను ఇది వచ్చేసి మా పెద్దబాబు నామకరణానికి తీసుకున్నాను అండ్ ఇది నాకు కొంచెం కాస్ట్ తక్కువే పడింది అనిపించింది. కానీ మన బయట హాఫ్ శారీస్తో కంపేర్ చేస్తే ఈ పావడాస్ మాత్రం కొంచెం క్లాత్ తక్కువే ఉంటుంది. ఇంకా నేను దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ని యూస్ చేశాను. ఇంకా నెక్ మాత్రం అప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పి నేను ఇంకా కట్ వర్క్ చేయించాను. కొంచెం డీప్ నెక్ పెట్టించి కట్ వర్క్ చేయించాను. వర్క్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇంకా హ్యాండ్స్ డిజైన్స్కి వచ్చేస్తే బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డరే యూస్ చేశాను. ఎలాంటి డిజైన్ వేపించలేదు. సింపుల్గా ఉంటుంది. ఎంత హెవీగా కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వస్తే జస్ట్ నెక్ లైన్ మాత్రం ఇలా డిజైన్ వేయించి ఇంకో సైడ్ మాత్రం నేను అలా పైపింగ్ చేయించాను అండ్ మోస్ట్ ఆఫ్ ది నా బ్లౌజెస్కి నేను ఇలా కింద పైపింగ్ చేపిస్తాను. మోస్ట్ ఆఫ్ ది నా వర్క్ బ్లౌజెస్ అయితే నేను హిమసాయి క్రియేషన్స్లోనే చేపిస్తాను. వాళ్ళు అక్కడ కొంచెం మంచిగా చేస్తారని అక్కడే ఇస్తాను. ఇంకా దుపట్టా విషయానికి వస్తే ఈ దుపట్టాకి నేను చాలానే కష్టపడ్డానండి. ఇంకా ఫైనల్లీ నాకు దిల్సుఖ్ నగర్లో ఒక షాప్లో దొరికింది. దుపట్టా మొత్తం ఇలా చెక్స్ డిజైన్స్ ఉంటుంది. ఇంకా నేను ఇంకా దుపట్టాకి ఏం చేశానంటే బార్డర్ వేయించాను. ఒకటి కట్ వర్క్ బార్డర్ వేయించాను, ఇంకొకటి నార్మల్ బార్డర్ వేయించాను. అలా వేయించడం వల్ల దుపట్టా హైలైట్ అయి ఉంటుంది. ఈ దుపట్టా కోసం అయితే నేను బాగానే షాప్స్ తిరిగాను అండ్ హియర్ కమ్స్ మై నెక్స్ట్ హాఫ్ శారీ అండి. ఇది వచ్చేసి మా అత్తయ్య శారీ, నా ఫేవరెట్ శారీ. ఇంకా అత్తయ్య బ్లౌజ్ పోయింది అనేసరికి శారీ నాకు ఇచ్చేశారు, నువ్వేమన్నా కుట్టించుకో అమ్మా అని. ఇంకా నేను ఇలా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేశాను. ఇంకా శారీ మొత్తం ఇలా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేశాను. ఇది వచ్చేసి బెనారస్ శారీ. జస్ట్ శారీయే అరౌండ్ నాకు 3000 పడింది. ఇంకా నేను ఈ శారీకి టెజల్స్ కూడా వేయించాను. ఆ టెజల్స్ హైలైట్ అవ్వడం కోసం నేను ట్రయాంగిల్ లేస్ వేశాను. ఇంకా హాఫ్ శారీ బాగా హైలైట్ అవ్వాలి అని చెప్పి నేను వచ్చేసి లేస్ వేయించాను బార్డర్కి. అలా బార్డర్కి లేస్ వేయించడం వల్ల అది ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ హైట్ సరిపోదని చెప్పి శారీలో పైన ఉన్న బార్డర్నే కింద అటాచ్ చేయమని చెప్పాను టైలర్కి. నేను ఎలా చెప్పిందో అంతకన్నా బాగా కుట్టింది తనైతే. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే శారీ క్లాత్నే బ్లౌజ్ లాగా కుట్టమని చెప్పాను. నాకు వీ నెక్ ఇష్టమని చెప్పి నేను మ్యాక్సిమం వీనే పెట్టించాను అండ్ తను అలా పెట్టింది నడుము దగ్గర. అది కూడా చాలా బాగుంది. నేనైతే ప్రిన్సెస్ కటింగే పెట్టించాను. ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే నేను ఎల్బో వరకు పెట్టించాను. బార్డర్ పెట్టించి లేస్ కూడా అటాచ్ చేశాను. అలా లేస్ అటాచ్ చేయడం వల్ల ఒక తెలియని లుక్ వస్తుంది. అండ్ బ్యాక్ కూడా వీ నెక్ పెట్టించేసి బ్యాక్ ఓపెన్ పెట్టించేసాను. అండ్ హియర్ కమ్స్ దుపట్టా. ఈ దుపట్టా కూడా బెనారస్ క్లాతే. దీన్ని నేను డై చేయించాను. నేను వైన్ అండ్ పింక్ కాకుండా వైన్ అండ్ ఆరెంజ్ కలర్ ట్రై చేయాలి అని చెప్పి నేను ఈ దుపట్టా ఆరెంజ్ కలర్లో డై చేయించాను. అండ్ ఈ దుపట్టా కూడా నేను దిల్సుఖ్ నగర్లోనే తీసుకున్నాను. అండ్ ఈ దుపట్టా కాస్ట్ విత్ డైయింగ్ వచ్చేసి నాకు 1300 పడింది. దీనికి ఒక సింపుల్ లేస్ అటాచ్ చేశాను. అటాచ్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పి. నా పిక్ కనుక మీకు నచ్చితే మాత్రం కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. హియర్ కమ్స్ మై వన్ మోర్ హాఫ్ శారీ. ఈ హాఫ్ శారీ అయితే నాకు స్పెషల్. ఎందుకు అంటే ఈ హాఫ్ శారీ వచ్చేసి శారీ కన్వర్టెడ్ టు హాఫ్ శారీ అనమాట. ఈ శారీ నా పెళ్ళప్పుడు రథం చేపిస్తాం కదా, రథం అప్పటి శారీ. కానీ కొబ్బరి నీళ్ళు పడడం వల్ల ఆ మరక అస్సలు పోలేదు.
ఇంకా నేను శారీని తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్తే నాకు టైలర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ మరక పడిన ప్లేస్ కట్ చేసి దాన్ని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఇంకా బార్డర్ హైట్ సరిపోవట్లేదని చెప్పి పైన ఉన్న బార్డర్ కట్ చేసి కింద అటాచ్ చేసి ఇచ్చింది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కాకుండా నేను నా దగ్గర ఉన్న వేరే బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను పీవీటీ మార్కెట్లో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ నాకు 800 పడింది. కానీ బ్లౌజ్ మాత్రం చాలా గ్రాండ్గా చాలా హెవీగా ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. అండ్ దీనికి వచ్చి దుపట్టా నేను ఏమీ తీసుకోలేదు. నా దగ్గర ఉన్న బెనారస్ దుపట్టానే దీనికి నేను పేర్ చేశాను. ఇది లైట్ వెయిట్ పట్టు హాఫ్ శారీ కావడంతో అస్సలు హెవీగా ఉండదు. క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాఫ్ శారీ వచ్చేసి శారీ టు హాఫ్ శారీ కన్వర్షన్ అనమాట. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు ఏదో ఈవెంట్కి పెట్టింది. ఇంకా నేను శారీ కట్టడం ఇష్టం లేక దీన్ని కూడా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేశాను. ఇంకా టైలర్ వచ్చి శారీ మొత్తాన్ని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసింది. ఎందుకంటే ఎంత గైరా ఉంటే లుకింగ్ అంత బాగుంటుంది అని చెప్పి తను ఇంకా ఇలా కుట్టించింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి శారీలో క్లాత్ని బ్లౌజ్ లాగా కుట్టించాను. కానీ హ్యాండ్స్కి నేనేం చేశానంటే శారీలో పళ్ళు పాటు ఉంటుందా ఆ పళ్ళుని నేను హ్యాండ్స్కి కుట్టించాను. అండ్ చిన్న పఫ్ పెట్టడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటాయి స్లీవ్స్. అండ్ నెక్కి ఇంకా హ్యాండ్స్కి నేను ట్రయాంగిల్ లేస్ వేశాను. అలా లేస్ వేయడం వల్ల కొంచెం సింపుల్ లుకింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నేను మాత్రం పాట్ డిజైన్ పెట్టించి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. అండ్ దుపట్టా దాని విషయానికి వస్తే ఇది నేను డ్రెస్ కోసం తీసుకున్న దుపట్టా. కానీ ఇది మొత్తం ముడతలు వచ్చేస్తుంది. రోలింగ్ కంపల్సరీ ఉండాలి. అందుకే నాకు టైలర్ సజెస్ట్ చేసింది దీన్ని డ్రెస్ కన్నా దుపట్టా లాగా కన్వర్ట్ చేయడం బెటర్ అని. దుపట్టా మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్లో స్మాల్ బూటీస్ వస్తాయి. అండ్ బార్డర్లో లేస్ అటాచ్ చేయడం వల్ల బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాఫ్ శారీ. అండ్ నెక్స్ట్ హాఫ్ శారీకి వస్తే ఇది చాలా లైట్ వెయిట్ హాఫ్ శారీ అండి. నేను ఇది ఆర్యా కలెక్షన్స్లో తీసుకున్నాను. హాఫ్ శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఉంటుంది హాఫ్ శారీ. అండ్ కింద బార్డర్ మాత్రం కొంచెం సిల్వర్ కలర్లో వచ్చి కొంచెం హైలైట్ అవుతుంది బార్డర్ మాత్రం. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1350కే పడింది. అండ్ దీనికి మాత్రం రన్నింగ్ బ్లౌజే వచ్చింది. నేను సేమ్ అదే బ్లౌజ్ అలానే కుట్టించాను. అండ్ ఫ్రంట్ లైట్గా వ్యూ నెక్ పెట్టించేసి హ్యాండ్స్ మాత్రం బార్డర్ వచ్చిందే పెట్టించాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1350 పడింది. ఇప్పుడు ఆఫర్స్లో చూసుకుంటే మాత్రం ఇది చాలా తక్కువ పడుతుంది. దుపట్టా వచ్చేసి కలంకారీ దుపట్టా విత్ 4 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. దుపట్టా క్లాత్ కూడా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢం ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్లో ఈ హాఫ్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1000 రూపీసే పడుతుంది. నేను తీసుకొని 2-3 మంత్స్ అవుతుంది. ఈ హాఫ్ శారీ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ మై నెక్స్ట్ హాఫ్ శారీ. ఈ ఫ్యాబ్రిక్ చూసి హాఫ్ శారీని కుట్టించుకున్నాను. ఇది మాత్రం నాకు అంత బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మల్టిపుల్ కలర్ షేడ్స్ ఉండడం వల్ల ఇది ఇంకా బాగా నచ్చింది. దీన్ని నేను ఏమీ చేయలేదు, సింపుల్గా ట్రయాంగిల్ లేస్ వేయించాను. అండ్ గైరా కూడా చాలా ఉంటుంది. అండ్ ఈ హాఫ్ శారీకి నాకు అరౌండ్ 4 to 4.5 మీటర్స్ ఆఫ్ క్లాత్ పట్టింది. ఇది నేను మా మామయ్య వాళ్ళ షష్ఠిపూర్తి ఈవెంట్లో మృత్యుంజయ హోమానికి నేను వేసుకున్న హాఫ్ శారీ ఇది. బ్లౌజ్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది, అస్సలు హెవీగా ఉండదు. అండ్ నెక్ దగ్గరకు వచ్చేస్తే స్కాలప్ డిజైన్ పెట్టించేసాను సింపుల్గా. అండ్ షార్ట్ స్లీవ్స్ పెట్టి స్లీవ్స్కి కూడా స్కాలప్ డిజైన్ పెట్టించేసాను. ఫ్రంట్ నార్మల్ బోట్ నెక్ పెట్టించేసి బ్యాక్ సైడ్ మాత్రం ఇలా కొంచెం పెద్దగా కీ హోల్ ఇచ్చి బ్యాక్ ఓపెనింగ్ పెట్టించేసాను. ఈ హాఫ్ శారీ అస్సలు బరువు ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ హాఫ్ శారీకి కూడా నాకు ఈ దుపట్టా మ్యాచ్ అవుతుంది. అందుకే నేను ఇంకా ఇదే దుపట్టా వేశాను. కాకపోతే దుపట్టా కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది, కానీ మేనేజబుల్, వేసుకున్నప్పుడు మాత్రం అంతేం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఈ హాఫ్ శారీ వచ్చేసి శారీ నుంచి హాఫ్ శారీ ఇంకా కుర్తాకి కన్వర్ట్ చేశానండి. ఇది వచ్చేసి ఒక రాణి పింక్ కలర్ శారీ. ఆ శారీని నేను ఇలా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేశాను. అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ లైన్స్ వచ్చి ఉన్నది. శారీ మొత్తం చెక్స్ డిజైన్ ఉంటుంది. ఇంకా శారీలో ఒక 3.5 మీటర్ వరకు నేను స్కర్ట్ కుట్టించేసి ఇంకొక 2.5 మీటర్స్ని నేను కుర్తా లాగా కుట్టించాను. ఇందులో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ హైలైట్గా ఉంటుంది. సేమ్ దానికి వచ్చిన బ్లౌజ్ పీసే యూస్ చేశాను, కానీ ఇలా కాలర్ నెక్ పెట్టించి ఫుల్ వర్క్ చేయించాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేస్తే అప్పట్లో ఇలా నెట్ క్లాత్ పెట్టించి కింద బార్డర్ పెట్టడం బాగా ట్రెండీగా ఉంది. నేను అదే పెట్టించాను. ఇంకా నేను చిన్న చిన్న బీడ్స్ కుట్టుకున్నాను.
ఇంకా బ్యాక్ ఓపెన్ చేస్తే ఇలా బ్రాడ్గా పాట్ నెక్ పెట్టించి దాని చుట్టూ కూడా వర్క్ చేపించి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. నాకు ఈ బ్లౌజ్ అంటే స్పెషల్గా చాలా ఇష్టం. అండ్ దీనికి దుపట్టా కూడా బాగానే కష్టపడ్డానండి. ఈ దుపట్టా నేను చార్మినార్లో తీసుకున్నాను. ఇది ప్లెయిన్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దాని బార్డర్ చాలా బాగుంటుంది అండ్ దుపట్టా మొత్తం చిన్న చిన్న బూటా వర్క్ వచ్చింది. ఇది నేను వైట్ కలర్ ఆర్గన్జా క్లాత్ తీసుకొని దీన్ని నేను ఈ కలర్కి డై చేయించుకున్నాను. నాకు ఇందులో ఆ బార్డర్ కట్ వర్క్ బార్డర్ అంటే బాగా ఇష్టం. ఇంకా వన్ సైడ్ వచ్చేసి ఇలా నేను చిన్నగా లేస్ వేయించుకున్నాను. ప్లెయిన్గా ఉండడం నాకు ఇష్టం లేక ఇలా నేను సింపుల్గా లేస్ వేయించుకున్నాను. హియర్ కమ్స్ మై నెక్స్ట్ హాఫ్ శారీ అండి. ఇది పెళ్ళైన ఫస్ట్ దివాళీకి నేను తీసుకున్న హాఫ్ శారీ. ఇది వచ్చేసి ప్యూర్ ఇక్కత్ పట్టు హాఫ్ శారీ అండి. జస్ట్ నాకు ఈ పావడాకు మాత్రమే 7,500 అయ్యింది. ప్యూర్ పట్టు హాఫ్ శారీ నాకు ఇష్టమైన గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉండాలి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. బయట తీసుకున్న పట్టు హాఫ్ శారీస్కి అంతగానం గేరా రాదు. ఇది వచ్చేసి నాకు 3 మీటర్స్ బిలోనే ఉంది. మనం కస్టమైజ్ చేయించుకున్న వాటికే 3 to 4 మీటర్స్ మధ్యలో పెట్టించుకోవచ్చు. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే సపరేట్గా లైట్ గ్రీన్ కలర్ రా సిల్క్ క్లాత్ తీసుకుని దానిపైన ఫుల్ హెవీగా ఉండేటట్టు ఇలా మిర్రర్ వర్క్తో డిజైన్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ కూడా పాట్ నెక్ పెట్టించి అలా థ్రెడ్స్ ఇప్పించేసాను. నాకు ఈ మిర్రర్ వర్క్ డిజైన్కే అరౌండ్ 2,500 అయ్యింది. ఇంకా కాకపోతే ఇది హెవీగా వర్క్ ఉండడం వల్ల చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది. నేను చెప్పినట్టే అలా బార్డర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్కి అలా బ్లూ కలర్ పైపింగ్ వేయించాను. నాకు ఎందుకో అలా వేపిస్తే నచ్చుతుంది. అండ్ ఈ దుపట్టా వచ్చేసి బెనారస్ దుపట్టా. ఇది నేను పీవీటీ మార్కెట్లో తీసుకున్నాను. ఇది నాకు 1,500 రూపీస్ కాస్ట్ అయ్యింది. ఇక్కత్ పట్టు పావడ ఇంకా ఈ బెనారస్ దుపట్టా రెండు నేను పీవీటీ మార్కెట్లోనే తీసుకున్నాను. నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హియర్ కమ్స్ మై నెక్స్ట్ హాఫ్ శారీ అండి. ఇది వచ్చేసి రెడీమేడ్ హాఫ్ శారీ. నేను మా మమ్మీ దగ్గరనే తీసుకున్నాను ఈ హాఫ్ శారీ. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి నేను ఈ హాఫ్ శారీ తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి బార్డర్ హైలైట్గా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఈ డిజైన్. అండ్ హాఫ్ శారీ మొత్తం చిన్న చిన్న బూటీస్తో వస్తుంది. అండ్ లోపల అటాచ్డ్ క్యాన్ ఉంది. దానివల్ల ఇది ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. ఫుల్ గేరా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇలా ఈ క్యాన్ ఉండడం వల్ల దీని లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారు. ఇదేంటో క్లాత్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నేను చాలా సింపుల్గా కుట్టించాను. షార్ట్ స్లీవ్స్ పెట్టించాను అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించాను. చాలా సింపుల్గా పెట్టించాను. అండ్ హియర్ కమ్స్ దుపట్టా. చూడ్డానికి చాలా బాగుంది. దుపట్టా బాగుంటుంది కానీ అస్సలు హ్యాండిల్ చేయనీకైతే అవ్వదు. దుపట్టాకు మంచిగా 2 సైడ్స్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. దానికి యూకట్ బార్డర్ కూడా ఇచ్చారు. చూడ్డానికి ఈ దుపట్టా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఇది హాఫ్ శారీ మీదీస్ కన్నా స్ట్రైట్ కట్ కుర్తాస్కి ఈ దుపట్టాస్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను నా బర్త్డేకి తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది కానీ దుపట్టాని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. నా ఈ హాఫ్ శారీ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.